రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా బెల్లంతో ఇలా చేస్తే చాలండి, మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారని చెప్పొచ్చు. అప్పుల కూబిలో నుంచి మీరు బయటపడాలన్నా, అప్పులు తీర్చుకునే అంత స్టేజ్లోకి మీరు రావాలన్నా సరేనండి, గుర్తుపెట్టుకోండి, బెల్లంతో ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం చేయండి. బెల్లం గురించి మనందరికీ తెలిసిందే కదా. బెల్లం చాలా చాలా శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి ఉంటుంది. అలానే కాకుండా బెల్లం ఏంటంటే కనుక దైవానికి అంకితం చేయబడేదనమాట. బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా తప్పకుండా మనకు సిద్ధిస్తాయని చెప్పొచ్చు. పురాణాల ప్రకారం ఏంటంటే మంగళవారం పూట ఎవరైతే బెల్లం పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం అనేది మారిపోతుంది. అప్పు అనేది సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుందండి. కొంతమందికి ఏంటంటే కనుక పెద్ద అప్పు ఉంటుంది, కొంతమందికి చిన్న అప్పు ఉంటుంది. కానీ అప్పుని ఎలాగైనా సరే తీర్చుకోవాలనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి పరిహారం చక్కగా సిద్ధిస్తుందన్నమాట. అసలు అప్పుని ఎలా తీర్చుకోవాలి, అప్పుల కుబిలో నుంచి మనం ఎలా బయటపడాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకేంటంటే రేపు మంగళవారం కదా, మంగళవారం రోజున కొన్ని నియమాలు తప్పక ఆచరించండి. ముఖ్యంగా ఏంటంటే మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని పూజిస్తే చాలా మంచిదండి. మన జీవితంలో మనకేంటంటే కనుక కోరికలు తీరవు. కోరికలు తీరక మనం చాలా బాధపడతాం, ఇబ్బంది పడతాం, ఏం చేయాలో అర్థం కాదు కదా. పెద్ద పెద్ద కోరికల్ని సైతం తీర్చుకోవడానికి ఏంటంటే కనుక మంగళవారం చాలా మంది కూడా ఈ పరిహారం చేస్తారు. మరి రేపు మంగళవారం రోజున ఏంటంటే కనుక మీరు కూడా ఈ పరిహారం చేసేసి మీ కోరికను తీర్చుకోండి. ఏమీ లేదండి, ఉదయాన్నే లేచి వంటి స్నానమైనా సరే మన పనులు అయిపోయిన తర్వాత చేసేసుకొని ఒక తమలపాకుని తీసుకోండి. ఆ తమలపాకులో కొంచెం అంతా సింధూరం ఉంటుంది కదా, అది పోయండి. ఆ తర్వాత 2 లవంగాలు పెట్టండి. మీ కోరిక ఏదైతే ఉంటుందో అది చెప్పుకొని దాన్ని తీసుకెళ్లి ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఏంటంటే కనుక ఈ విధంగా చేసుకోండి. ఇలా చేసేసి మీ కోరిక ఎంత పెద్దదైనా సరేనండి తీర్చేసుకోండి. కోరిక తీరటంతో పాటు మీకు మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. కోరికల్ని తీర్చుకోవడానికి ది బెస్ట్గా పనిచేసే పరిహారం కాబట్టి ఇది ఆచరించండి. అంటే ఈ మంగళవారం చేయకపోతే మళ్ళీ మంగళవారం అయినా సరే చేసుకోండి. అలానైనా సరే కోరిక ఏంటంటే కనుక తీరుతుంది. మనం ఏంటంటే ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో పెట్టండి, గుడిలో పెట్టకండి. గుడి ప్రాంగణంలో పెట్టేసి వదిలేసి వచ్చేయండి. అలా రావటం వల్ల మనకు ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగి కోరికలు తీరటానికి అవకాశం అయితే ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూసుకుంటే అప్పులు తీరటానికి మనం చెప్పాం కదా బెల్లం పరిహారం చేసుకోమని. అందుకే మీరు మీ అప్పుని తీరాలంటే ఈ బెల్లం పరిహారం తప్పక ఆచరించండి. బెల్లం అనేది ఏంటంటే దైవానికి అంకితం చేయబడుతుంది. బెల్లం భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం అనమాట. బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా 99% మనకు ఫలిస్తాయండి, అంటే సిద్ధిస్తాయని చెప్పొచ్చు. కాబట్టి బెల్లం పరిహారం అనేది తప్పక ఆచరించండి. మనందరి ఇళ్లలో బెల్లం ఉంటుంది కదా, తీసేసుకొని ఈజీగా ఏంటంటే కనుక బెల్లంతో పరిహారం చేసుకోవచ్చు. అయితే అప్పు అనేది ఏంటంటే మన జీవితంలో అండి మనం సంపాదించింది సరిపోకనో, మన దగ్గర సరిగ్గా లేకనో, ఏదో ఒక రకంగా అవసరం ఉండో మనం ఏంటంటే అప్పు చేస్తాం. చేసేటప్పుడు ఎంత హ్యాపీగా అప్పు చేస్తామో కానీ తీర్చుకునేటప్పుడు మనకి ఎంత ఇబ్బంది బాధ కలుగుతుందండి. అప్పు ఏంటంటే తీరనే తీరదు, చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, ఏం చేయాలో అర్థం కాదు. వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోయి అసలేమో తీరక మనం ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి నష్టపోతూ ఉంటాము. అప్పుని తీర్చుకోవడానికి అనేక రకాల పరిహారాలు చేస్తాం, అనేక రకాల విధి విధానాలను ఫాలో అవుతూ ఉంటాం, కానీ అప్పు అనేది తీరదు కదా. అయితే మీరు పురాణాల ప్రకారం చెప్పబడ్డ కొన్ని నియమాలు పాటించండి. మంగళవారం రోజున అప్పుని తీసుకోకండి, అప్పుని ఇవ్వండి. ఇస్తే ఏంటంటే కనుక లైఫ్లో ఇచ్చుకుంటూ వెళతారు, తీసుకుంటే తీసుకుంటూ ఉంటారనమాట. అంటే మన జీవితంలో మళ్ళీ మళ్ళీ అప్పు చేస్తూ ఉంటారని అర్థం అనమాట. అందుకే ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం అసలు అప్పు చేయకూడదు, ఎవ్వరి నుండి కూడా రూపాయి కూడా తీసుకోకూడదు. కాబట్టి ఇదైతే మీరు తెలుసుకోండి. ఇలానే ఏంటంటే కనుక ఫాలో అవ్వండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మంగళవారం ఎర్రటి వస్త్రాలు ధరించకూడదు. ఎరుపు రంగులో ఉండే పదార్థాలు కావచ్చు, ఇంకా కూరగాయలు కావచ్చు కోసి ఇంట్లో వండరాదు. అలా వండినా ఏంటంటే మన జీవితంలో అప్పు అనేది పెరుగుతుందన్నమాట, తగ్గదు. ఇక ఆ తర్వాత ఏంటంటే మంగళవారం ఎర్రపప్పును తినకండి, ఎర్రటి వస్త్రాలు ధరించకండి, దూర ప్రయాణాలు చేయకండి. ఆ తర్వాత ఏంటంటే ఎవరి నుంచి డబ్బుని తీసుకోకండి. ఇవి ముఖ్యంగా నియమాలు పాటించాలి. అలానే కాకుండా ఏంటంటే మంగళవారం పూట ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం కూడా చేసుకోండి. ఇది కూడా ఏంటంటే మీకు చక్కగా పనిచేస్తుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. ఏ పరిహారం ద్వారా కూడా మీరు ఏంటంటే కనుక అద్భుతాన్ని చూడగలుగుతారని చెప్పొచ్చు. ఏమి లేదండి, చాలా ఈజీ పరిహారము, చాలా చక్కగా ఉంటుంది, చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చి మీకుండే అప్పంతా కూడా తీర్చేస్తుంది అనమాట. అప్పు నుంచి మీరు బయటపడతారు, ఆర్థికంగా బాగుంటుంది, ఫైనాన్షియల్గా కూడా మీకు బాగా కలిసి వస్తుంది, ఇబ్బంది అనేది ఉండదు, రావాల్సిన డబ్బు కూడా వస్తుంది. అలానే కాకుండా చేతి నిండా డబ్బు ఆడుతుంది, ధనానికి సంబంధించిన సమస్య నుంచి కూడా మీరు బయటపడతారండి. అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట.
అయితే బెల్లం మన అందరి ఇళ్ళలో ఉంటుంది కదా, మనం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత బెల్లాన్ని తీసుకోవాలండి. అంటే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత అంటే గడ్డ బెల్లాన్ని తీసుకోండి. అలా బెల్లం తీసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక ఆ బెల్లాన్ని మీరు అంటే స్నానం అంటే ఒంటి స్నానం చేయండి, దీపం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఈ పరిహారం ఏంటంటే కనుక నమ్మకంతో చేసుకోండి. మాకు ఫలితం వస్తుంది, మేము చేస్తున్నాం కదా, ఫలితాన్ని పొందుతామన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఇంకా మీరు ఏంటంటే పరిహారం అనేది చేసుకోండి. తప్పకుండా మార్పు అనేది మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు. అలా బెల్లం తీసుకున్న తర్వాత వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. అయితే ఇక్కడ వేప చెట్టు ఏంటంటే కనుక దేవతా వృక్షంగా పరిగణిస్తారు. వేప చెట్టు అనేది అతీత శక్తివంతమైనది. వేప చెట్టు దగ్గరే కదా మన కుల దేవతలు, గ్రామ దేవతలు నివసిస్తూ ఉంటారు. వేప చెట్టు నీడ కావచ్చు, వేప చెట్టు గాలి కావచ్చు, ఇదంతా కూడా మనకి ఏంటంటే కనుక మంచి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. కాబట్టి వేప చెట్టు దగ్గరికి బెల్లాన్ని తీసుకుని వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కాసేపు వేప చెట్టు దగ్గర నించొని ఏంటంటే మీరు ముందుగా వేప చెట్టుని తాకి మనసులోనే సంకల్పం చెప్పుకోండి. మేము మా అవసరం కోసం ఈ పరిహారం చేస్తున్నాం, ఓ ప్రకృతి మాత, అలాగే కాకుండా ఇష్టదైవాన్ని తలుచుకోండి. అలా తలుచుకొని ఏంటంటే కనుక మా అప్పు తీరాలి, అప్పుల కూబిలో నుంచి మేము బయటపడాలి, అప్పు అనేది ఉండకూడదు, మేము కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి, మా జీవితంలో అప్పు అనేది తగ్గిపోవాలి, తీరాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఆ బెల్లాన్ని ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర పడేయండి. అలా పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే సరిపోతుంది, అప్పు తీరుతుంది. అంటే ఇది పడేయగానే వెంటనే మీ అప్పు ఏం తీరిపోదు, కొంచెం సమయం పడుతుంది. ఏదైనా మనం చేస్తే సమయం పడుతుంది కదా. అక్కడ అది పడేసి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే కనుక అక్కడ చీమలు, గండు చీమలు, ఎర్ర చీమలు, నల్ల చీమలు, ఇలా మూగ జీవాలు ఇలా ఉంటాయి కదండి బెల్లాన్ని తినేటివి, అవన్నీ కూడా ఏంటంటే కనుక బెల్లాన్ని తినేస్తాయండి. బెల్లాన్ని తిన్నప్పుడు ఏమవుతుందంటే కనుక మనకు దైవానుగ్రహం కలుగుతుంది. మూగ జీవాలు కూడా మనని దీవిస్తాయి. అలానే కాకుండా బెల్లం పెట్టాం కాబట్టి ఇంకా మనకు మంచి మేలు చేకూరుతుంది. ఇలా ఏంటంటే పెట్టేసి ఇంకక్కడ ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకొని వచ్చేయండి. రావాల్సిన డబ్బు రావటం, అప్పు తీరటం, అప్పుల కూబిలో నుంచి బయటపడటం, అప్పు అనేది లేకుండా మీ జీవితంలో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మెల్లిమెల్లిగా ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. అతీత శక్తివంతమైన పరిహారం నమ్మకంతో చేసుకుంటే ఖచ్చితంగా ఏంటంటే కనుక మీకు ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు. చాలా వరకు కూడా ఏంటంటే కనుక లక్షల్లో పాటించి ఫలితాలను పొందిన పరిహారం. మనం ఏంటంటే బెల్లమే కదా అనుకుంటాం, కానీ బెల్లము చాలా పవర్ని కలిగి ఉంటుంది. మనం ఏదైనా ఆహార పదార్థం దైవానికి నివేదన చేస్తాం కదండి, నైవేద్యం నివేదన అవుతుందో లేదో తెలియదు, కానీ బెల్లం మాత్రం పెడితే ఖచ్చితంగా భగవంతుడు స్వీకరిస్తాడని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే బెల్లానికి అంతటి పవర్ ఉంటుందన్నమాట. బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా ఇలాగే మనకు పనిచేస్తాయని చెప్పొచ్చు. మరి మీకు కూడా మంచి జరగాలనుకుంటే మాత్రం మర్చిపోకుండా ఈ పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. ఇక తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా చేసినట్టు ఎవరికి చెప్పకండి. ఒకవేళ ఇంకొకటి ఏంటంటే కనుక మరీ ఎక్కువగా అప్పులు ఉన్నాయండి, ఖచ్చితంగా మా అప్పులు తీర్చుకోవాలనుకుంటున్నామండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు బియ్యపిండి తీసుకుని బెల్లం నీళ్ళు ఉంటాయి కదండి, ఒక నిమ్మకాయ సైజ్ అంత బెల్లాన్ని తీసుకుని దాన్ని ఏంటంటే కనుక మొత్తం నీళ్ళల్లో కలిపి ఆ తర్వాత ఆ నీళ్ళు ఉంటాయి కదా బెల్లం నీళ్ళు, ఒక గ్లాసులో బెల్లం నీళ్ళు తయారు చేసుకోండి. అలానే బియ్యపిండి తీసుకోండి, ఒక ముద్ద అండి, మనకు ఒక చిన్న ముద్దలాగా బియ్యపిండి అంటే పెద్ద సైజులో ఉన్న నిమ్మకాయ సైజ్ అంతా బియ్యపిండి ముద్దని చేయండి. దానికంటే ఎక్కువగా కూడా చేసుకోవచ్చు. ఆ బియ్యపిండిలో ఏంటంటే కనుక కొద్దిగంత నల్ల నువ్వులు, ఆ తర్వాత ఒక గ్లాసు బెల్లం నీళ్ళు పోసేసి ముద్దలాగా చేసేసి ఆవు దగ్గరికి వెళ్ళి ఆవుకు నమస్కారం చేసుకొని ఆవు పాదాలను తాకి ఆవు రుచి భాగాన్ని కూడా తాకి సంకల్పం చెప్పుకొని అప్పులు తీరాలని, అప్పుల నుంచి బయటపడాలని కూడా ఇది తినిపించవచ్చు. ఇది కూడా ఏంటంటే కనుక ఆవులు సమస్త దేవతలు కొలువై ఉంటారు. 33 కోట్ల మంది అంటే దేవతలు ఆవులు నివసిస్తూ ఉంటారు. కాబట్టి దేవతల యొక్క అనుగ్రహం కలిగి అప్పు తీరుతుంది. అప్పుల కూబిలో నుంచి మనం బయటపడతాం. అప్పు అనేది ఉండదు, మెల్లిమెల్లిగా తీరిపోతుంది. అప్పు ఏంటంటే కనుక తగ్గిపోతుంది. అప్పు అనేది ఏంటంటే కనుక మనమే ఇచ్చేంత స్టేజ్లోకి ఇంకా చేరుతామని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా చేసుకోండి. ఈ 2 పరిహారాలు కూడా 99% ఫలితాలను తెచ్చిపెట్టే పరిహారాలే. అంటే ఫలితం రాదేమో, అసలు జరగదేమో ఇలా అనుకోకండి, జరుగుతుంది, ఫలితం వస్తుందని భావించుకోండి. తప్పకుండా ఫలితం వస్తుంది. ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూస్తారు. మీరే ఏంటంటే కనుక షాక్ అయిపోతారనమాట. అలా పనిచేసే పరిహారాలండి ఇంకా చేయండి. ఇంకా తర్వాత వచ్చేసి రేపు మంగళవారం రోజున ఖచ్చితంగా ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం కూడా చేసుకోండి. ఇది కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది కూడా చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. దీనివల్ల కూడా మీకు ఏంటంటే కనుక ఉండే కొన్ని రకాల కష్టాలు, బాధలు, ఇబ్బందులు పోతాయండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరే అద్భుతాలను చూసి ఆశ్చర్యపోతారండి. ఏమీ లేదు, రాత్రి పడుకునేటప్పుడు ₹1 బిల్లును తీసుకొని ఈ పరిహారం చేసుకోండి. అయితే ₹1 బిల్లు ఏంటంటే కనుక మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తుందండి. మానవ జీవితంలో ఉండే అనేక రకాల ఇబ్బందులను తీసేస్తుంది. మనం చెప్పాం కదా ముందే, మన జీవితంలో మనం ఏంటంటే కనుక కొన్నిసార్లు కష్టాలను భరించలేకపోతూ ఉంటాం, ఇబ్బందులు పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు, చాలా కష్టాలు ఉంటూ ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, అవి ఎలాగైనా సరే పోగొట్టుకోవాలనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు 5 మంగళవారాల పాటు ఏంటంటే కనుక ₹1 బిళ్ళ పరిహారం అనేది చేయండి. ₹1 ఏంటంటే మన జీవితాన్ని మార్చేస్తుందని మనందరికీ తెలిసిందే కదా.
రూపాయి లేకపోతే మన జీవితం ఉండదండి. ఆ రూపాయి వల్లనే ఏంటంటే గనక మన జీవితం అనేది సాగుతుంది. అలానే కాకుండా మన జీవితంలో మనం ముందుకు వెళ్ళటానికి ఆ రూపాయే కీలక పాత్ర పోషిస్తుందనమాట. రూపాయి ఏంటంటే గనక 100లో రూపాయి తగ్గినట్టే కదండీ! రూపాయికే కదా మనం చాలా విలువ ఇస్తాం. రూపాయి లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం. పరిహార పరంగా కూడా ఏంటంటే గనక రూపాయి బిళ్ళ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట. అందుకే ఈ ఒక రూపాయి బిళ్ళ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి. కేవలం రూపాయే తీసుకోండి. మీరేంటంటే గనక ఈ ప్లేస్‌లో ₹2 తీసుకోవటం ఇలా చేయకండి. ఒక రూపాయి తీసుకోండి చాలు. తీసుకొని ఏంటంటే గనక ఆడవారు, మగవారు ఎవరైనా చేయొచ్చు. వీళ్ళే చేయాలి, వాళ్ళే చేయాలి అన్నట్టుగా ఏమీ లేదనమాట. ఎవరు చేసుకున్నా కానీ ఫలితాలైతే ఉంటాయి. రూపాయి బిళ్ళని తీసుకున్న తర్వాత రాత్రి పడుకునేటప్పుడు ఇంకా తిని పడుకుంటారు కదా, పడుకునేటప్పుడు రూపాయి బిళ్ళ తీసుకోండి. ఆడవారైతే ఎడమ చేతిలో, మగవారైతే కుడి చేతిలో పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి. పిడికిలు బిగించి రూపాయి బిళ్ళను పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. మన జీవితంలో మనకి ఎన్నో అప్పుల బాధలు ఉంటాయి. అలానే కాకుండా ఆర్థికంగా బాగుండదు, ఫైనాన్షియల్గా బాగుండదు, ఏదో ఒక రకంగా కష్టము, నష్టము, బాధ, ఇంకా జీవితం అన్న తర్వాత అన్నీ కూడా సర్వసాధారణంగా ఉంటూనే ఉంటాయి కదా. కొంతమంది లైఫ్లో ఏంటంటే కనుక ఎక్కువగా ఉంటాయి, కొంతమంది లైఫ్లో తక్కువగా ఉంటాయండి. ఇలా ఏంటంటే మీ యొక్క లైఫ్లో ఏవైతే సమస్యలు, కష్టాలు, బాధలు ఉన్నాయో అవన్నీ కూడా చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత ఈ రూపాయి బిళ్ళని ఏంటంటే కనుక మీరు పిడికిలు బిగించి పట్టుకుంటారు కదా, అలా పట్టుకొని సంకల్పం చెప్పి తల చుట్టూతో 7 సార్లు తిప్పి ఆ రూపాయి బిళ్ళని దిండి కింద పెట్టి పడుకోండి. తెల్లారి లేచిన తర్వాత ఆ రూపాయి బిళ్ళని ఏంటంటే కనుక పేదవారికి, ఎవరికైనా సరేనండి, బీదవారికి దానం చెయ్యండి. ఇలా చేస్తే ఫలితాలు అధికంగా వస్తాయన్నమాట. ఆ పేదవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా దానం చేసినందుకు పుణ్యం లభిస్తుంది, మన కష్టం పోతుంది, మన బాధ పోతుంది, మన జీవితంలో నుంచి ఏంటంటే కనుక కొన్ని ఇబ్బందులు కూడా పోతాయని చెప్పొచ్చు. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి ఇది. కూడా మీకు ఏంటంటే కనుక చక్కగా సిద్ధిస్తుందని చెప్పొచ్చు. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కొంత లక్షల్లో కూడా ఈ పరిహారాన్ని చేసేసి ఫలితాలను పొందిన వారు ఉన్నారని చెప్పడం జరుగుతుందన్నమాట. మరి మీరు కూడా ఏంటంటే కనుక ఆచరించుకోండి. రూపాయినే కదా అనుకుంటాం, కానీ ఆ రూపాయి వల్ల మనకు ఎంతో మెలు జరుగుతుందండి. ఆ రూపాయే మన జీవితాన్ని నడిపిస్తుంది. రూపాయి లేదనుకోండి మన లైఫ్ లేదు అసలు, నిజం చెప్పాలంటే గనక. కాబట్టి రూపాయికి చాలా విలువ ఇస్తారు. కొంతమంది ఏంటంటే రూపాయి కదని చీపుగా తీసి పారేస్తూ ఉంటారు. 10 రూపాయల్లో రూపాయి తగ్గినట్టే, కోటి రూపాయల్లో రూపాయి తగ్గినట్టే కదా. అందుకే రూపాయికి ఏంటంటే కనుక అతీత శక్తి ఉంటుందని కూడా భావిస్తూ ఉంటారు. రూపాయి లక్ష్మీదేవి రూపం అన్నమాట. అలానే కాకుండా డబ్బు మన మనుగడని అంటే సాగిస్తుంది. అలానే కాకుండా మన జీవితాన్ని మనకు జీరో నుంచి ఏంటంటే కనుక హీరో లాగా మార్చడానికి కూడా ఈ రూపాయి బిల్లే ఉపయోగపడుతుంది కదా. రూపాయికి అంతటి శక్తి ఉంటుంది. రూపాయి తలుచుకుంటే ఏదైనా చేస్తుంది మానవుడి జీవితాన్ని. కాబట్టి ఇలా రూపాయి బిళ్ళతో పరిహారం చేసుకుంటే కూడా అండి మనకైతే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఇంకా పాటించండి. ఇలా మనం దిండు కింద పెట్టి పడుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుక మనలో ఉండే కొన్ని అంటే శక్తులండి, మనం నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాం. అలానే కాకుండా మనకు కొన్ని గ్రహాలు అనుకూలించక కూడా కష్టాలు విపరీతంగా వస్తూ ఉంటాయి, సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఎవరితో ఏంటంటే కనుక ఏది మనం పంచుకోము, మనలోనే మనం పెట్టుకొని బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలా గ్రహస్థితి మెరుగుపడటానికి, అలానే కాకుండా మనం పడుతున్న కష్టాలకి ఏంటంటే కనుక పులి స్టాప్ పడటానికి, కష్టాలు ఏంటంటే మన నుంచి దూరం అయిపోవడానికి, కష్టాలు అనేవి మన జీవితంలోకి రాకుండా ఉండటానికి కూడా ఈ రూపాయి బిళ్ళ అనేది ఏంటంటే కనుక కీలక పాత్ర పోషిస్తుంది. మన జీవితంలో ఉండే కొన్ని నష్టాలను, బాధలను, సమస్యలను, ఇబ్బందులను తీసేయటానికి, కొన్ని కష్టాలను ఏంటంటే కనుక మన లైఫ్లో నుంచి అంటే దూరం చేయటానికి, అలానే కాకుండా మనకు అనుకూలత ఉండేలాగా చేయటానికి ఈ రూపాయి బిళ్ళ పరిహారం ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే 7 సార్లు మన తల చుట్టూతో తిప్పామో 7 ఏళ్ల సమస్యలకు ఏంటంటే కనుక చెక్కు పెట్టినట్టు అవుతుంది. కానీ వెంటనే ఫలితం అయితే రాదనమాట. మెల్లిమెల్లిగా ఫలితం ఉంటుంది. మెల్లిమెల్లిగా ఏంటంటే కనుక ఫలితాన్ని మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. అంత శక్తివంతమైన పరిహారము. రూపాయినే కదా అనుకోకుండా ఆచరించుకోండి, ఇంకా సరిపోతుంది. దానం చెయ్యాలి, మన దగ్గర పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోకూడదు. డబ్బు ఏంటంటే అది చెడుని ఆకర్షిస్తుంది అనమాట. మనలో ఉండే చెడుని, నెగిటివిటీ ఉంటుంది కదా, అది ఇంకా అలానే కాకుండా కొన్ని రకాల సమస్యల్ని ఆ రూపాయి బిళ్ళ తీసేసుకుంటుంది. అది ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక ఇంకా ఆ రూపాయి బిళ్ళ తీసేసుకుంటుందండి. అది నెగిటివ్గా మారుతుంది. మీరు అనుకోవచ్చు, మరి మేము పేదవారికి దానం చేస్తున్నాం కదా, మరి వాళ్లకు చెడు జరగదంటే జరగదు. ఎందుకంటే డబ్బు కదా, దానం చేస్తున్నాం, నార్మల్గా క్యాజువల్గా ఇస్తాం. మనం ఇది చేసుకున్నాం, వాళ్ళు పాడైపోవాలి అలా ఇవ్వం కదా. మనకు ఏంటంటే కనుక మంచి జరగాలి, వాళ్ళు తీసుకొని కూడా వాళ్ళకు కూడా మంచి జరగాలి అన్నట్టుగా మనం ఇస్తున్నాం అనమాట. అందుకే దానితో పాటు ఏంటంటే కనుక రూపాయి బిళ్ళతో పాటు కొంచెం డబ్బుని కలిపి కూడా ఇవ్వండి. అలా కూడా ఇంకా అధికంగా ఫలితం వస్తుంది. అలా కూడా మీకు ఏంటంటే కనుక దైవానుగ్రహం కలుగుతుంది. అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు అనేవి లేకుండా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళడానికి కూడా ఈ రూపాయి బిళ్ళ పరిహారం ఉపయోగపడుతుంది. కాబట్టి 5 మంగళవారాల పాటు కానీ 3 మంగళవారాల పాటు కానీ నిష్ట నియమాలతో పరిపూర్ణ నమ్మకంతో చేసేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి. మీ జీవితం ఎలా మారుతుందో చూసి మీరే షాక్ అయిపోతారని చెప్పొచ్చు.